తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మహాలక్ష్మి పథకం. ఈ పథకం కర్ణాటక రాష్ట్రంలో సక్సెస్ అవడంతో తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. తమ మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. వారు ఊహించినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమల్లో పెట్టింది. ఎన్నికల ప్రచారంలో లగ్జరీ బస్సులలో కూడా మహాలక్ష్మి పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. కానీ వాస్తవంలో అది సాధ్యం కాకపోవడంతో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులకు మాత్రమే పరిమితం చేశారు. మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణం చేసే అవకాశం లభించిన నేపథ్యంలో బస్సుల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. దీంతో పురుషులకు కూర్చోవడానికి సీట్లు కూడా లభించడం లేదు. ఈ క్రమంలో ఆర్టీసీ వ్యూహాత్మకంగా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులను పెంచింది. అంతేకాదు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి, డీజిల్ భారాన్ని తగ్గించుకోవడానికి ఆర్టీసీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఆర్టీసీపై డీజిల్ భారం పూర్తిగా తగ్గుతుంది. పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ చేస్తేనే నడుస్తాయి కాబట్టి పర్యావరణ కాలుష్యం కూడా ఉండడం లేదు. అయితే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి ప్రయాణికులు అధికంగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో రద్దీ ఏర్పడుతుంది. ఆ రద్దీని నివారించడానికి ఆర్టీసీ తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు ఉపకరిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు చూసేందుకు సూపర్ లగ్జరీ బస్సులను పోలి ఉన్నాయి. ఇందులో సీటింగ్ కెపాసిటీ కూడా బాగానే ఉంది. లగ్జరీ సీట్లు కావడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఇందులో కూడా మహాలక్ష్మి ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇవి పుషప్ సీట్లు కావడంతో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. మరోవైపు ఈ బస్సులకు గేర్లు మార్చాల్సిన అవసరం లేకపోవడంతో డ్రైవర్లు కూడా ఇబ్బందులు లేకుండా నడపగలుగుతున్నారు. డీజిల్ తో నడిచే బస్సులకైతే ఎప్పటికప్పుడు గేర్లు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా వాటికి నిర్వహణ భారం కూడా అధికంగా ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ బస్సులకు అలాంటి అవసరం ఉండదు. కేవలం ఎక్సిలేటర్, బ్రేకులు మాత్రమే అవసరం ఉంటాయి. పూర్తిగా ఛార్జింగ్ బ్యాటరీల ద్వారా ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ బస్సులను ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించడంతో ఆర్టీసీపై అద్దె భారం కూడా తగ్గుతుంది. అయితే ఈ బస్సులో కేవలం టికెట్లు కొని ప్రయాణించే వారికి మాత్రమే అవకాశం కల్పించాలని ఆర్టీసీ మొదట్లో భావించింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు కావడంతో మహాలక్ష్మి పథకానికి కూడా తర్వాత అనుమతి ఇచ్చింది. దీంతో లగ్జరీ బస్సులు ఉచితంగానే మహాలక్ష్మి ప్రయాణికులు ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. ప్రయాణం ఆనందంగా ఉందని, ఎటువంటి కుదుపులకు గురి కాకుండానే తమ గమ్యస్థానాలకు చేరుతున్నామని మహాలక్ష్మి ప్రయాణికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.